వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి నిర్మలం. ఈరోజు వచ్చేసి నేను మీకు యాగంటి క్షేత్రంని చూపిస్తున్నాను. సో క్లియర్గా యాగంటి క్షేత్రాన్ని చూపిస్తాను. సో యాగంటి క్షేత్రంలో మనకు ఓన్లీ నంది విగ్రహం పెరుగుతుంది అని మాత్రమే తెలుసు కదా. సో నంది విగ్రహంతో పాటు యాగంటి క్షేత్రంలో చాలా మూవీస్ అనేది అక్కడ షూట్ చేశారంట. ఆ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలీదు, నాకైతే కొత్తగా అనిపించింది. ఏంటి ఈ క్షేత్రంలో కూడా మూవీ షూటింగ్ చేస్తారా అని చెప్పేసి మూవీ షూటింగ్ చూసినందుకు ప్లస్ యాగంటి క్షేత్రంను చూసినందుకు నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో మీకు కూడా వీడియో అనేది నచ్చుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇంకో విషయం ఏంటి అంటే నాకు అక్కడ ఏమేమి మూవీస్ రిలీజ్ అయ్యాయో ఏ మూవీస్ అక్కడ షూట్ చేశారో నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేనైతే మూవీస్ అయితే తక్కువగా చూస్తాను. మ్యారేజ్ అయినప్పటి నుంచి మూవీస్ చూడటం అనేది చాలా తక్కువ. సో అక్కడ ఏమేమి మూవీస్ అనేది షూట్ చేశారు అనేది వీడియోలో మా తమ్ముడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వింటూ ఉండండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది దాన్ని నేను అలానే ఉంచేసి మీకు నేను చెప్పకుండా తను చెప్పేది వింటూ ఉండండి. ఓకే అండి. ఇప్పుడైతే మనము యాగంటి పుణ్యక్షేత్రంకు వెళ్తున్నాము. సో ఇక్కడ మనము కొంచెం దూరం వెళ్ళేంత వరకు మనం మెట్లయితే ఎక్కుంటూ వెళ్ళాలి. సో ఆ మెట్లు ఎక్కే ప్రాసెస్లో ఇప్పుడు నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏం దేవుడు ఉంటాడు ఏంటి అనేది కూడా చూపిస్తాను. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానము యాగంటి పుణ్యక్షేత్రము అని చెప్పేసి, యాగంటి క్షేత్రం అని చెప్పేసి ఇక్కడ మనకు కనపడుతుంది కదా. ఈ బోర్డును వచ్చేసి మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ దర్శనం వేళలు ఏ టైంలో జరుగుతాయి అని చెప్పేసి, ఇక్కడ కరోనా వైరస్ సంక్రమణ అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దర్శనం యొక్క వేళలు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు మధ్యాహ్నము. ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం మనకు దర్శనం వేళలు అని చెప్పి రాత్రి 8 గంటల వరకు అనమాట. సో అది దర్శనం వేళలు. ఇది మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. అక్కడ వేరే ఆమె అడ్డం వచ్చింది, సో అక్కడ క్లారిటీగా అయితే మీకు చూపించలేకపోయాను. దర్శనం వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఇక్కడ అభిషేకం అవి కూడా జరుగుతాయి. అక్కడ టైమింగ్స్ ఉన్నాయి కదా, ఆ టైమింగ్స్లలో అయితే జరుగుతాయి. సో ఇప్పుడు దర్శనం వేళలు ఆ టైంలో మాత్రమే ఉంటాయి. మిగతా టైంలో మనం వచ్చాము అనుకో ఇక్కడ స్టే చేసుకొని ఫుడ్ ఏమైనా తీసుకుని వచ్చుకుంటే అక్కడ స్టే చేసుకొని కూర్చొనేసి తినచ్చు. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు కర్నూలు జిల్లా బనగానపల్ల యాగంటిలో ఉంది. ఈ క్షేత్రం వచ్చేసి ఈ క్షేత్రానికి రావాలి అని అనుకున్న వాళ్ళైతే గూగుల్ మ్యాప్స్ చూసుకొనేసి హ్యాపీగా మనమైతే వచ్చేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మీకు మస్క్ కనపడుతుంది, అంటే బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా. సో ఈ బ్లాక్ కలర్ ఎందుకు కనపడుతుంది అంటే ఆఫ్టర్నూను ఈవినింగ్ టైంలో మేము దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము, మార్నింగ్ కుదరక. సో అందుకు అనమాట మీకు సన్సెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పడుతుంది, అందుకు అలా అయితే కనపడుతుంది. సో అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది సెల్ కూడా నాది కాదు. సో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇబ్బందిగా ఉంది, అందుకు మీకు ఇలా అయితే కనపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఏ టెంపుల్కి వెళ్ళాలి అన్నా ఫస్ట్ మనం చేసే పని ఏంటి, కాళ్ళు కడుక్కొనేసి లోపలికి అయితే వెళ్ళిపోతాం కదా. సో అలా అన్నమాట. ఇక్కడ మనము దర్శనం చేసుకోవటానికి ముందుగానే ఇక్కడ మనము దర్శనానికి టికెట్ అయితే తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ మనము దర్శనానికి టికెట్ మాత్రం తీసుకోవాలి. అది ఇక్కడ కాదులేండి, మనము ఉమామహేశ్వర స్వామి దేవస్థానము అని చెప్పేసి చెప్పాను కదా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనము టికెట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ యాగంటి క్షేత్రానికి ఒక విశేషత ఉంటే నంది పెరుగుతుంది ఇంకా అని చెప్పేసి ఒక విశేషత ఉంటే దీనికి ఇక్కడ వచ్చేసి చాలా మూవీస్ అనేది ఇక్కడ షూటింగ్ అనేది జరిగింది. సో ఆ మూవీ యొక్క షూటింగ్ కూడా మీకు ఈరోజు మా తమ్ముడు చెప్తూ ఉన్నాడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఆ మూవీస్ ఇక్కడ ఏమేమి షూట్ అయ్యాయి, ఏమేమి జరిగాయి అని చెప్పేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్లస్ మా తమ్ముడు చెప్తూ ఉంటే దాన్ని అలానే పెట్టేశాను అని చెప్పాను కదా.
సో దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మంకీస్ చూడండి, కోతులు ఎంత బాగున్నాయో. కోతులు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. సో మంకీస్ని అయితే ఇలా వీడియోనైతే తీశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ యాగంటి క్షేత్రంలో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మంకీస్ అయితే ఉంటాయి. సో ఎన్ని మంకీస్ ఉంటాయో మనం కూడా చెప్పలేము. చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ మంకీస్ అయితే ఉంటాయి. సో మంకీస్ కోసం కొంచెం జాగ్రత్తగా మనమైతే ఉండాలి ఇక్కడ. సో ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కొని వేసిన తర్వాత మనము గుళ్ళోకి ఎంటర్ అయితే అయిపోతాం. ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది గుడి మొత్తానికి. చాలా మంచిగా ప్లేస్ అయితే ఉంటుంది. మనం అక్కడ కూర్చోటానికి కానీ చాలా మంచిగా ప్లేస్ అయితే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొండ మీద ఉంటుంది కదా ఈ దేవాలయము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది క్లైమేట్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ అనేది ఇక్కడ జరిగిందంట. ఆ షూటింగ్ క్లిప్స్ ఇక్కడ ఉన్నాయి, ఐ మీన్ ఇక్కడే జరిగిందంట. సో ఎవరైనా ఆ సినిమా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా తమ్ముడు నాకేమో చెప్తున్నారు చూడండి. సో అదేనమాట. కొండల మధ్య చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఆ బావి ఓపెన్లో ఉంటున్నదంట, ఇప్పుడు అనేది ఓపెన్లో లేదంట. ఐ మీన్ వచ్చేసి భక్తులు స్నానం అని చేసుకునేసి వెళ్ళే వాళ్ళంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి గద్దలకొండ గణేష్ సినిమా షూటింగ్లో అందరూ అక్కడ కూర్చొనేసి మాట్లాడుకుంటూ ఉండటం అలా ఉంటుంది కదా. ఆ షూటింగ్ అనేది ఈ స్టెప్స్ మీద అనేది జరిగిందంట. నేను జస్ట్ చూస్తాను కానీ సినిమాలు మరీ అంత ఎక్కువగా చూడను, డీప్గా అయితే చూడను. సో డీప్గా చూడను కాబట్టి తెలీదు. నాకు మా తమ్ముడు చెప్పాడు కాబట్టి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం గద్దలకొండ గణేష్ సినిమా షూటింగ్కు అక్కడ వాళ్ళు సిట్టింగ్ చేసుకొనేసి ప్లానింగ్ చేస్తారు కదా. ఈ ప్లేస్ మొత్తము అదేనమాట. నెక్స్ట్ ఇక్కడ స్తంభం కనపడుతుంది కదా. ఈ స్తంభం దగ్గర నేనే రాజు నేనే మంత్రిలో స్టార్టింగ్లో మనకు కాజల్ వచ్చేసి ఇక్కడ దీపం వెలిగిస్తుంది కదా. వచ్చేసి ఆ దీపం వెలిగించిన క్లిప్పింగ్ కూడా ఇక్కడ షూట్ చేసిందేనమాట. కావాలంటే ఆ సినిమా చూసినప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ సేమ్ ఇలాంటి గజస్తంభమే, ఇలాంటి గోపురమే, సేమ్ ఇవే స్టెప్స్ సైడ్స్కు ఇలానే కొండలు అనేది ఉండేసి ఉంటాయి. సో ఇక్కడ అనమాట కాజల్ అగర్వాల్ ఇక్కడ దీపం వెలిగించింది. సో మన టెంపుల్లలో కూడా వాళ్ళు షూటింగ్కి వచ్చారు అంటే చాలా గ్రేట్ కదా. సో ఇక్కడ గోపురం కనపడుతుంది కదా, మీ కింద గోపురం చూపించాను కదా. ఆ గోపురంలో నుంచి మనకు 3 దేవాలయాలు ఉన్నాయి. అంటే ఒకటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇంకా మిడిల్లో ఒకటి. ఈ గోపురాల్లో ఇప్పుడు మిడిల్లో చూపించిన గోపురంలో అయితే మనకు ఇతను వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి మేము గుడిలోకి ఎంటర్ అయిపోతున్నాము. గుడిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మాత్రమే టికెట్ని అయితే తీసుకోవాలి. గుడిలోకి ఎంటర్ కాకముందైతే టికెట్ లేదు. ఇప్పుడు మనం వెళ్తున్న టైంలో మనకు టికెట్ అనేది ఇస్తారు. సో అది క్లిప్పింగ్ అనేది నేను మీకు తీయలేదు. సో గుడిలో కొన్ని ప్లేసెస్లలో వీడియో అనేది షూట్ చేయడానికి లేదు, తీయద్దని చెప్పారు. వీడియోను తీయమని చెప్పిన చోట మాత్రమే తీసుకోవచ్చు అని ఉన్న ప్లేసెస్లో మాత్రమే వీడియోని అయితే తీశాను. సో ఆ ప్లేసెస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి మీకు ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పాను కదా, అక్కడ ఆ దేవాలయాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ దేవాలయం దగ్గరనే మనకు నంది అనేది ఉంది. ఇక్కడ గోడలు చూసారా, చాలా పురాతనమైన గోడలు. ఇక్కడ చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే కాయిన్స్ని కూడా ఇక్కడ గుచ్చేసి ఉంటారు. ఇక చూడండి దేవుడైతే ఉమామహేశ్వర్. ఇక్కడ లింగం వచ్చేసి 2 టైప్స్గా ఉంటుందంట. ఉమా ఒక సైడు, ఇంకో సైడు మహేశ్వరుడు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉంటారంట. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత గణేష్ తర్వాత వీరభద్రేశ్వర స్వామి. ఇవి వచ్చేసి మనము గుడి చుట్టూ తిరుగుతున్న ప్లేసెస్లలో మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఐ మీన్ దర్శనం చేసుకొని మనం బయటకు వస్తాం కదా, ఆ టైమింగ్స్లో ఇవన్నీ మనకు కనపడతాయి.
వీటి తర్వాత వచ్చేసి కొలం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను కూడా ఇక్కడికి రావటం ఫస్ట్ టైము. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడైతే వచ్చాను, బట్ మా మమ్మీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. సో మా మమ్మీ వాళ్ళు చెప్పారు బాగుంటుంది టెంపుల్, తీసుకొని వెళ్ళు అని చెప్పేసి. అంటే మా తమ్ముడు వాళ్ళు నన్ను తీసుకొనేసేసి వచ్చారు, నేను మా హస్బెండ్ అందరం వచ్చాము. సో ఇక్కడైతే మనము వాటర్లో స్నానం చేయటం కానీ, కాళ్ళు కడగటం కానీ, ఫేస్ వాష్ చేయటము ఇలాంటివి చేయకూడదు. ఇవి దేవుని యొక్క తీర్థం లాగా మనం తీసుకొనేసి ఆ నంది నుంచి వచ్చే వాటర్ తోటి మనం తాగేసి ఇక బాటిల్స్ నందు పట్టుకొనేసి, అంటే మనము పుష్కరం నీళ్ళు అని చెప్పేసి అంటాం కదా, ఆ టైప్స్లలో బాటిల్స్లలో కూడా దీన్ని ఫిల్ చేసుకొనేసి వెళ్తారు. చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ ఉండే పాచ్ కూడా మనకు క్లారిటీ కనపడుతుంది. నంది నుంచి వాటర్ చూడండి ఎంత బాగా వస్తుందో, చూడటానికి చాలా బాగుంది కదా. సో ఈ వాటర్ని ఇలా తాగేసుకొనేసి మనం ఇప్పుడు పెద్ద నంది ఉన్న చోటికైతే ఇప్పుడు మనము వెళ్దాము. సో పెద్ద నంది గురించి విశేషత తెలుసు కదా. సో పెద్ద నంది అంటే ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంతకుముందు ఫస్ట్, అంటే మా మమ్మీ వాళ్ళకి మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ నంది దగ్గర చుట్టూ ప్రదర్శనలు చేసుకోవడానికి ప్లేస్ ఉన్నదంట. సో ఇప్పుడైతే ఆ ప్లేస్ లేదు. నంది అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుందంట. సో ఈ నంది పెరిగితే భూలోకం భస్మం అయిపోతుంది అని చెప్పేసి అందరూ అంటారు. సో ఇక్కడ రాళ్ళ యొక్క స్వభావం అంటే సోడియం కార్బోనేట్ ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నంది అనేది పెరుగుతుందంట. సో ఇక చెప్పారు కదా అని చెప్పేసి అనుకోద్దండి. ఇక్కడ అందరం వచ్చేసి చెవులు పెట్టేసి చెవులలో మాట్లాడుతున్నారు కదా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే నంది చెవులో మనం ఏదైనా కోరిక కోరితే మనకి కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. అందుకే నంది యొక్క చెవులో ఇలా కోరికలను కోరేసి చెప్తూ ఉంటారు. ఓకేనండి, ఇది వచ్చేసి అయిపోయింది ఇక్కడితోటి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చెప్పాను కదా, లెఫ్ట్ రైట్ ఇంకా మిడిల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పేసి. ఈ క్షేత్రానికి వెళ్ళే ముందు మనకు లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. అంటే ఆ కొండ ఎక్కక ముందే ఇక్కడ మనము టెంపుల్లోంచి బయటికి రాగానే మనకు ఒక సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ మనం దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. సో లెఫ్ట్ సైడ్ మెట్లయితే చాలా పెద్దగా ఉంటాయి, ఎక్కటానికి చాలా ఇబ్బంది. అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కటానికి ఇబ్బంది. కానీ మెట్లేమి అంత ఇదిగా ఉండవు, అంటే ఉంటే ఒక 200-300 స్టెప్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. పైన క్లైమేట్ను చూసుకుంటూ మనము పైకి వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకంటే పిల్లలు చాలా బాగా ఎక్కేస్తారు. ఇక్కడ కొన్ని చోట్ల సైడ్స్కి పట్టుకోవడానికి ఉంది, కొన్ని చోట్ల లేవు. ఇప్పుడు ఈ గృహలాగా ఉంది కదా, ఈ గృహలోంచి మనం ఇప్పుడైతే పైకి వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఎక్కేసి ఇక్కడ దాకా రావాలి అని అంటే చాలామంది ఆయాస పడిపోతారు. అక్కడ స్టే చేసేసి నిదానంగా పైకి వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చేసి శివుడు అనేది ఉన్నాడు. సో శివుని దగ్గర దర్శనం చేసుకొనేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. సో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వీడియోనైతే షూట్ చేయలేదు. ఎందుకు అంటే అక్కడ తీయటానికి అలో లేదు. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ అమర్చాలి అని చెప్పేసి అనుకున్నారంట. అప్పట్లో అమర్చాలి అనుకొనేసి దాని బదులు ఇలా మొత్తాన్ని సెట్ చేశారంట. ఇది వచ్చేసి కొండ మీద ఒకే రాయితో తయారైంది అని చెప్పేసి అక్కడ వాళ్ళైతే అంటున్నారు. సో ఒకే రాయి మీద కాకుండా డిఫరెంట్గా తయారైపోతే ఇబ్బంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను మిమ్మల్ని ఇంకో టెంపుల్కి అయితే తీసుకొని పోతాను. ఇది పైనుంచి కిందికి మనము చూసినా కానీ, కింది నుంచి పైకి చూసినా కానీ మనకు కనపడే క్లిప్పింగ్ అనమాట ఇది. ఇప్పుడు చెప్పాను కదా ఇంకొక టెంపుల్ దగ్గరికి, అంటే ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు తన శిష్యులకు విద్య నేర్పించిన చోట అనమాట. ఇక్కడ రాళ్ళు కనపడుతున్నాయి కదా, ఈ రాళ్ళు వచ్చేసి మనం ఇప్పుడు పేర్చిన రాళ్ళు నెక్స్ట్ టైం మనం వచ్చేంత వరకు అలానే ఉన్నాయి అని అనుకో, మన కోరిక అంత గట్టిది అని చెప్పేసి నమ్మకం అంట. ఈ విషయం కూడా నాకు మా తమ్ముడు చెప్పాడు. సో చుట్టుపక్కల క్లైమేట్ అయితే ఇది. ఇప్పుడు బ్రహ్మంగారు తన శిష్యులకు గురువు నేర్పించిన ఒక చిన్న గృహ అనమాట. సేమ్ గృహలాగానే ఉంటుంది, 2 కొండల మధ్య ఉంటుందన్నమాట. 2 కొండల మధ్య మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా వరకైతే ఊపిరి కూడా ఆడదు. చూసారా ఎంత స్పేస్ ఉందో వెళ్ళటానికి. ఇదన్నమాట గృహ. సో ఈ గృహలో నుంచి మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ చిన్న డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోతాము. ఈ చిన్న డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోయి దేవుణ్ణి అయితే మనం దర్శనం చేసుకోవాలి. సో
ఇదనమాట వీడియో అయితే ఈరోజు. ఇక్కడ ఉండే దేవుడినైతే నేను కొంచెంగా మీకు చూపిస్తాను. ఎందుకంటే లోపల అస్సలు కనపడదు. మనం వెళ్ళి వచ్చేయటానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నేను మీకు లింగాన్ని అయితే చూపిస్తాను. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటాను.